జడ్చెల్ల. నేను పుట్టింది జడ్చెల్ల. జడ్చెల్ల నియోజకవర్గం నుంచి లక్ష్మారెడ్డి అన్న. సాయి చంద్ గారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా అమర్చింత గ్రామంలో వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రజనీ సాయి చంద్ గారు, ముఖ్య అతిథులు విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాసగౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అట్లాగే ఇక్కడ విచ్చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సాయి చంద్ లేని లోటు మన అందరికీ మొన్న ఎలక్షన్లో తెలిసింది. మొన్న 2023 ఎలక్షన్లో మనం ప్రభుత్వంలోకి రాకపోవడానికి ఆ ఎన్నికల్లో సాయి చంద్ గారు కూడా ఒక లోటు కూడా ఒక కారణం. ఏ సమావేశమైనా ఏ సభ అయినా సాయి చంద్ గొప్పగా ఆ సమావేశాన్ని పాటతో ఆర్గనైజ్ చేసేవారు, మాటతో అందరినీ ఆకట్టుకునేవారు. సాయి చంద్ ఒక కళాకారునిగా, ఇంతమంది సునీత గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అంతకుముందు పాడిన పాటల కంటే చాలా పాటలు విన్నాం, కానీ మరి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు అనే పాటతో నిజంగా ఆ రోజు అందరం కూడా చెల్లించినాం. అందరి కళ్ళలుంటే నీళ్ళు వచ్చినాయి. మరి ఆ పాటతోనే సాయి చంద్ ప్రస్థానం మొదలై ఎంతో ఎత్తుకు వెతకడం జరిగింది. ఒక కళాకారునిగా, ఒక ఉద్యమకారునిగా, ఒక రాజకీయ నాయకునిగా మరి అందరికీ ఎన్నో సేవలు అందించి ఎంతో బ్రహ్మాండంగా రాణించి రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న సందర్భంలో వారిని మనం కోల్పోవడం బాధాకరం. మరి అటువంటి సాయి చంద్ అడుగుజాడలు నడుస్తున్న రజనీకి తప్పకుండా మనందరం అండగా ఉందామని తెలియజేస్తూ, మరి సాయి చంద్ లేని లోటును మరి కనుచూపుల మేరలో కూడా ఎక్కడ అటువంటి కళాకారుడు మళ్ళీ కనిపిస్తానే ఆలోచన రావట్లేదు. మరి అటువంటి కళాకారులు అసలు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంది నాకైతే. తెలంగాణ ఉద్యమ సమయంలో సభలు ఎట్లా జరుగుతూ ఉండేనో, మరి ఈ సభ సాయి చంద్ లేని లోటు బాధగా అనిపించినా అవి వాళ్ళకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం అవసరం అవుతుందేమో అనే ఆలోచన వస్తూ ఉంది. మరి ఈ పాలన మనకు అర్థమవుతా ఉంది ఏందనేది. మన అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఉద్యమించే అవసరం వచ్చే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి సాయి చంద్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మరి ఈరోజు మరొక్కసారి వారి ఘనంగా నివాళులర్పిస్తూ సాయి చంద్ గారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి, వెంకటరమణ గారికి, రజనీ గారికి మరోసారి వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.